తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. ప్రవీణ్ కుమార్ గారు చెప్పండి, అంటే హరీష్ గారిని అరెస్ట్ చేయడం కావచ్చు, నిన్న పాడి కౌశిక్ రెడ్డిని ఇంటి వరకు వెళ్ళడం కావచ్చు, ఆయన కంప్లైంట్ తీసుకోకపోవడం కావచ్చు, పదే పదే అరెస్టులు చేస్తామనడం కావచ్చు, ఇవన్నీ చూసుకున్నట్టయితే శాంతి భద్రతలు ఉన్నాయి అనుకోవచ్చు. అసలు ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్యే అక్కడికి ఎందుకు పోయిండు? తన ప్రాణాలకు రక్షణ లేదని పోయిండు. ఆ ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు వాళ్ళే కంప్లైంట్ తీసుకోకుండా పోతే అపాయింట్మెంట్ తీసుకొని పోయాడు. ఆయన అపాయింట్మెంట్ తీసుకొని పోతే కూడా కంప్లైంట్ తీసుకోకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలి మేము? సీతక్క గారు అంటే తురుకులలో మీరు ప్రధానంగా ఉన్నారని చెప్పేసి, అంటే మీరు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు దాన్ని చూసి చేశాను. మీ హస్తం ఏమైనా ఉందనుకోవచ్చు. అది సీతక్క దగ్గర ఏమైనా ఆధారం అంటే చూపించాలి. సీతక్క గారి దగ్గర కానీ లేకపోతే ఇంకెవరి దగ్గర కానీ ఏమైనా ఆధారం అంటే, తెలంగాణ తల్లి విగ్రహం ఆల్రెడీ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు ప్రతీకనే తెలంగాణ తల్లి విగ్రహం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ తెలంగాణ తల్లి అని రేవంత్ రెడ్డి పెట్టడం అనేది అది హాస్యాస్పదం, అవసరం లేదు, అవివేకం కూడా. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ తెలంగాణ తల్లిని నిర్మించుకున్నారు, మళ్ళీ కొత్తగా తెలంగాణ తల్లి అవసరం లేదు. సార్, మీకు 2 లక్షల రుణమాఫీ కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 గృహజ్యోతి కావచ్చు, ఫ్రీ మహిళల బస్సు కావచ్చు, ఇవి అభివృద్ధిలో భాగంగా మీకు కనిపించట్లేదు. లేదు, అవన్నీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలనో అది చేయడం లేదు. మీరు చేసిన అప్పులకు విసిరి కట్టున్నామని చెప్పేసి ప్రతి మీటింగ్ అది వాళ్ళకి చేతగానితనం. అప్పులు అనేవి దేశంలో కాదు ప్రపంచంలో అన్ని, అమెరికాతో సహా అన్ని దేశాలు కూడా అప్పులు చేస్తాయి. అన్ని దేశాలు, అగ్ర దేశాలు కూడా, అగ్ర రాజ్యాలు కూడా అప్పులు చేస్తాయి. ఇలా అప్పులు చేసినావు కాబట్టి నేను అప్పులు చేయలేదా? 90,000 కోట్లు చేసిన అప్పులు మరి ఎందుకు చేసినాడు? అప్పులు అందరూ చేస్తారు. తీసుకొచ్చిన డబ్బును ఏ విధంగా ప్రజల కోసం ఖర్చు పెడుతున్నావు, ఈ ప్రజల కోసం ఏ విధమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నావు అనేది నీ పరిపాలనకు ఒక మైలురాయి లాంటిది, ఒక గీటురాయి లాంటిది. అది సో మొత్తానికి జీరో. ఆ పేపర్ కూడా దిద్దానంటున్నా. అసలు ఒక గౌరవప్రదమైన ఎమ్మెల్యే అక్కడికి ఎందుకు పోయిండు? తన ప్రాణాలకు రక్షణ లేదని పోయిండు. ఆ ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు వాళ్ళే కంప్లైంట్ తీసుకోకుండా పోతే అపాయింట్మెంట్ తీసుకొని పోయాడు. ఆయన అపాయింట్మెంట్ తీసుకొని పోతే కూడా కంప్లైంట్ తీసుకోకపోతే ఇంకెవరికి చెప్పుకోవాలి మేము? సీతక్క గారు అంటే తురుకులలో మీరు ప్రధానంగా ఉన్నారని చెప్పేసి, అంటే మీరు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు దాన్ని చూసి చేశాను. మీ హస్తం ఏమైనా ఉందనుకోవచ్చు. అది సీతక్క దగ్గర ఏమైనా ఆధారం అంటే చూపించాలి. సీతక్క గారి దగ్గర కానీ లేకపోతే ఇంకెవరి దగ్గర కానీ ఏమైనా ఆధారం అంటే, తెలంగాణ తల్లి విగ్రహం ఆల్రెడీ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు ప్రతీకనే తెలంగాణ తల్లి విగ్రహం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ తెలంగాణ తల్లి అని రేవంత్ రెడ్డి పెట్టడం అనేది అది హాస్యాస్పదం, అవసరం లేదు, అవివేకం కూడా. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ తెలంగాణ తల్లిని నిర్మించుకున్నారు, మళ్ళీ కొత్తగా తెలంగాణ తల్లి అవసరం లేదు. సార్, మీకు 2 లక్షల రుణమాఫీ కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 గృహజ్యోతి కావచ్చు, ఫ్రీ మహిళల బస్సు కావచ్చు, ఇవి అభివృద్ధిలో భాగంగా మీకు కనిపించట్లేదు. లేదు, అవన్నీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలనో అది చేయడం లేదు. మీరు చేసిన అప్పులకు విసిరి కట్టున్నామని చెప్పేసి ప్రతి మీటింగ్ అది వాళ్ళకి చేతగానితనం. అప్పులు అనేవి దేశంలో కాదు ప్రపంచంలో అన్ని, అమెరికాతో సహా అన్ని దేశాలు కూడా అప్పులు చేస్తాయి. అన్ని దేశాలు, అగ్ర దేశాలు కూడా, అగ్ర రాజ్యాలు కూడా అప్పులు చేస్తాయి. ఇలా అప్పులు చేసినావు కాబట్టి నేను అప్పులు చేయలేదా? 90,000 కోట్లు చేసిన అప్పులు మరి ఎందుకు చేసినాడు? అప్పులు అందరూ చేస్తారు. తీసుకొచ్చిన డబ్బును ఏ విధంగా ప్రజల కోసం ఖర్చు పెడుతున్నావు, ఈ ప్రజల కోసం ఏ విధమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నావు అనేది నీ పరిపాలనకు ఒక మైలురాయి లాంటిది, ఒక గీటురాయి లాంటిది. అది సో మొత్తానికి జీరో. ఆ పేపర్ కూడా దిద్దానంటున్నా. పరిపాలన పైన మాత్రం మొత్తానికి 100కి 0 మార్కులు వేయడం అనేది జరిగింది. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో స్పెషల్ ఎఫెక్ట్.